శ్రీకాకుళం జిల్లా పడ్డ పంచాయతీలో 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాల పేరు సానిపాలెం, సవర సానిపాలెం. ఇవి ఇప్పుడు కాదు, పూర్వం పర్లాకిండి రాజవంశస్థులు ఈ గ్రామాల్లో కొంతమంది ఉంపుడు గత్తెలను ఉంచుకొని వాళ్ళకి 100 ఎకరాలు మాగాణి భూములు అయితే ఇచ్చారు. అలా వారు ఆ భూముల్ని పండించుకుంటూ వాళ్ళు జీవనం సాగించేవారు. వాళ్ళు ఏమొచ్చేసి ఇక్కడ ఈ రాజవంశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళతో గడుపుతూ ఉండేవారు అనమాట. ఆ విధంగా వాటికి సానిపాలెం, సవర సానిపాలెం వచ్చింది. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ గ్రామ ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఊరి పేరు అడిగినప్పుడు చెప్పేటప్పుడు చాలా మంది నవ్వుతున్నారంట. అలాగే పిల్లల సర్టిఫికేట్లలో కూడా ఈ పేరుని చూసి కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. పిల్లలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో పేరు చూసి కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఒక బస్సుల్లో ఎక్కడికైనా వెళ్తే కూడా సానిపాలెం ఒక టికెట్ ఇవ్వండి అంటే అది ఒకలా చూస్తున్నారు. దయచేసి మా ఊరు పేర్లు మార్చండి అయ్యా, సిగ్గుతో చచ్చిపోతున్నామంటూ వాళ్ళైతే అధికారులు అయితే కోరుకుంటున్నారు. దీని గురించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే ఒక సహాయక మంత్రి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ పేర్లు మార్చడంతో పాటు 7 గ్రామాల సరిహద్దులను కూడా ఏవో మార్చాల్సి ఉంటే దానికి సంబంధించి ఒరిస్సా, శ్రీకాకుళం అంటే ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉంటాయి ఇవి గిరిజన ప్రాంతాలు అనమాట. ఆ పేర్లు మార్చడానికి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే అన్ని ప్రయత్నాలు చేస్తోంది.